ఈ బాత్రూమ్‌లో ఇది ఒక్కటి వేయండి. ప్రతి మూల కూడా చక్కగా రుద్దే పని లేకుండా క్లీన్ అయిపోతుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మరి ఏదైనా ఒక బకెట్ తీసుకోవాలండి. ఒక బకెట్ తీసుకొని దానిలోకి మనం బట్టల్లో ఎక్కువగా నాప్కిన్ బాల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ, స్మెల్ కోసం, స్మెల్ రాకుండా ఉండడం కోసం. సో ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. అలానే ఒక మూత వెనిగర్ తీసుకొని దానిలో వేసుకోవాలి. ఇలా ఈ 3 వేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ పోసేసి కొద్దిగా నిమ్మరసం, అంటే ఒక నిమ్మబద్ద తీసుకుని నిమ్మరసాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. అలానే దీనిలో బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండీ, షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. సో కొద్దిగా కొంచెం ఎక్కువ రేటు ఉన్నది తీసుకుంటే మంచి కాస్ట్ ఉంటుంది. మనకి ఇలా బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఈ పౌడర్ వేసేసుకొని బాగా హాట్ వాటర్ మనం వదులుకోవాలి. కొద్దిగా హాట్ వాటర్ వేసేసి ఒక 1 స్పూన్ వరకు సర్పు కూడా వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. వాటర్లో ఇవన్నీ మిక్సింగ్ అయిపోవాలన్నమాట. ఇలా మిక్సింగ్ అయిపోయినటువంటి ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత బాత్రూంలో టైల్స్ మీద బాగా మొండి మరకలు ఉంటూ ఉంటాయి కదండి, బాగా మడ్డి పట్టేసి ఉంటూ ఉంటాయి. సో అలాంటి చోట్ల కానీ, కిచెన్ సింక్ కానీ, అలానే మనకి సింక్ బేసిన్స్ కానీ, బకెట్స్ కానీ ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనిలో ఫైనల్గా మనం బ్లీచింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మనకి ఇలా బాత్రూంలో ఎక్కడైనా మనకి తెలియని క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ, అలానే ఇవన్నీ డస్ట్ కానీ ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయండి. సో ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇలా ఈ వాటర్ని ఒకసారి మిక్సింగ్ చేసేసుకొని ఇలా బాత్రూమ్ టైల్స్ మీద ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొబ్బరి చీపురు కానీ, లేదంటే ఏదైనా ఒక బ్రష్ కానీ తీసుకొని ఈ విధంగా పైన ఒకసారి రుద్దేసి ఇలా వదిలేసేయాలి. ఒక 1 అవర్ పాటు అలా వదిలేసిన తర్వాత 1 అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా టైల్స్ పైన ఉన్నటువంటి మొండి మరకలు కానీ, డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. అలానే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో సర్పు, అలానే బేకింగ్ పౌడర్, అలానే దీంట్లో నిమ్మరసం కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మొండి మరకలు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. ట్రై చేయండి. ఇలా బాగా డస్ట్ పట్టేసి టైల్స్ మీద మొండి మరకలు పడుతూ ఉంటాయి. అవి క్లీన్ చేయాలన్నా కూడా చేతులు బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలానే మనకి ఎక్కువగా ఆడవాళ్ళం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది. ఎక్కువగా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆస్తమా పేషెంట్స్ కానీ, నిమ్ము ఉన్న వాళ్ళు కానీ ఇలా బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదా. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు ఇలాంటి కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, హార్బిక్ లాంటివి. సో అప్పటికప్పుడు ఇంట్లోనే మనం ఇలాగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ, అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఒక 2 తీసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. ఏదైనా ఒక కొబ్బరి చెప్పుని తీసుకొని దానిలో ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ, రాళ్ళుప్పు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవాలి. ట్యాబ్లెట్ పౌడర్, అలానే నాప్కిన్ బాల్ పౌడర్ ఇలా ఒకటి తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకొని అందులో వేసుకోవాలి. అలానే కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. కొద్దిగా కంఫర్ట్ కానీ, కొద్దిగా షాంపూ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ కంఫర్ట్ అయితే వేసేసుకున్నాను. ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని బెడ్రూమ్లో కానీ, బాత్రూంలో కానీ, హాల్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా రూమ్ ఫ్రెషనర్లు అయితే తయారు చేసుకోవచ్చు. మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వీటికి ఘాటు స్మెల్కి బల్లులు, బొద్దింకలు, ఈగలు, చీమలు, దోమలు ఇవన్నీ కూడా పరారైపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నెగిటివ్ ఎనర్జీ ఉండదు, బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే నెగిటివ్ ఎనర్జీ ఉండదు, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని ఇలా మనం బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఇలా
ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మనకు కొంచెం స్మెల్ తగ్గింది అనుకున్నప్పుడు కొద్దిగా కంఫర్ట్ వేసేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది. దీంట్లో సాల్ట్ కూడా వేసాం కాబట్టి మంచి వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఇలా ఫ్రిడ్జ్ పైన పెట్టుకోవచ్చు. మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. బాత్రూమ్ ఈ విధంగా క్లీన్ చేసినా చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఒక 2-3 తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. నాప్థలిన్ బాల్ ఉంటుంది కదండి, అది కూడా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా దీనిలో కర్పూరం బెల్లం కూడా 2 చిదిమేసుకొని ఆ పౌడర్ అందులో వేసుకోవాలి. అలానే వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలి. కంఫర్ట్ కూడా వేసుకొని హాట్ వాటర్ని పోసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈ లిక్విడ్ని 1 అవర్ తర్వాత చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాత్రూంలో మనకి టైల్స్ పైన కానీ బాత్రూమ్ టాయిలెట్స్లో కానీ ఇలా అప్లై చేసేసి బ్రష్ పెట్టి రుద్దేసి చక్కగా బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి తెలియని క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న ట్యాబ్లెట్ పౌడర్ అలానే దీంట్లో మనం చక్కగా ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి చక్కగా ఆ బేకింగ్ పౌడర్కి ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ట్యాబ్లెట్లు అయితే మనకి క్రిములు ఉన్నా కూడా అవి చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట. నాప్థలిన్ బాల్ పౌడర్ స్మెల్ కోసం వేస్తే చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎక్కువగా వాళ్ళు అస్తమానం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. మనం ఎంత వాటర్ కొట్టినా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదా. ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా నాప్థలిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇలా ఇందులో కొన్ని హాట్ వాటర్ కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి 5 మినిట్స్ తర్వాత ఇలా బాత్రూమ్ అంతా కూడా అప్లై చేసి బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. బాత్రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో చూశారు కదా, మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో మరి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. సో చూశారు కదా, ఈ విధంగా మనకి తెలియని డస్ట్ ఉన్న పాకుడు ఉన్న క్రీములు ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ లిక్విడ్ పెట్టి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది 100% వర్క్ అవుతుంది. ఈ 2 టిప్స్లో బాత్రూమ్ టిప్స్ మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈ టిప్స్ నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.